ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికీ నమస్కారం. మనకి నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 వీక్ బ్యాక్ ఒకటి పూజిత హోటల్ దగ్గర చెన్నై నుంచి వచ్చే బస్ ఆగున్నప్పుడు ఆ బస్సులో నుంచి ఒక 25 lakhs వరకు దొంగతనం అయింది. దీనికి సంబంధించి మనము క్రైమ్ నంబర్ 37/25లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఏమంటే మనం 4 టీమ్స్ మన డిఎస్పీ గారు ఇంకా సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పైగా పాత అఫెన్స్లన్నీ కూడా మనము బేసిస్ చేసుకొని వీళ్ళు ధార్ మధ్యప్రదేశ్కి సంబంధించిన గ్యాంగ్ అని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మునావర్ తాలూకా ధార్ మధ్యప్రదేశ్, వీళ్ళ ఊరు రాళ్ళ మండ. సో వీళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేయగానే మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక టీం పంపడం జరిగింది. అది కూడా ఆ విలేజ్ కూడా చాలా వరకు కొండల మీద ఉంటుంది. మన మూమెంట్ ఏదైనా కూడా ట్రాక్ అవుతుండే. సో ఆ లాస్ట్ 1 వీక్ నుంచి జితేందర్ రెడ్డి గారు, సిఏ గారు ప్లస్ ఎస్ఐ వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా 1 వీక్ నుంచి వాళ్ళని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. మొత్తం ఒక 25 lakhs ప్రాపర్టీ వర్త్ లాస్ అయింది. ఆ మొత్తం ఇంటాక్ట్ 25 lakhs ప్రాపర్టీ కూడా మనం విత్ క్యాష్ వీ హ్యావ్ రికవర్డ్. అయితే ఇందులో వీళ్ళ మోడస్ ఆపరండి ఏంటంటే చాలా వరకు హైవేస్ నుంచి వేరే వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చే వెహికల్స్లో బస్సులో వచ్చే వాళ్ళని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ హోటల్స్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఏదైనా వాష్రూమ్స్కి వెళ్ళాలని ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా అక్కడ వెహికల్స్ ఆపినప్పుడు వీళ్ళు ఎమ్మటే ఒక 4 ఇప్పుడు మన దగ్గర అయిన ఆఫెన్స్లో మాత్రం ఒక 4 members టీం వచ్చింది. వీళ్ళు ఎమ్మటే బస్ ఎక్కుతారు. బస్ ఎక్కిన తర్వాత లగేజ్ లూజ్లీ ప్యాక్డ్ అంటే ఒక హార్డ్ లగేజ్ కాకపోతే ప్రెస్ చేసి చెక్ చేస్తారు. ప్రెస్ చేసి ఒకవేళ అందులో క్యాష్ ఉందని తెలిస్తే ఎమ్మటే అది తీసుకొని వెళ్ళిపోతారు. లేదు ఒకవేళ సూట్ కేసు ఉంటే వీళ్ళ దగ్గర నైఫ్ ఉన్నది, ఆ నైఫ్తో కట్ చేసి ఆ లోపల కూడా చూడడం జరుగుతుంది. సో మన దగ్గర ఇప్పుడు ఈసారి అయిన ఆఫెన్స్లో కరెక్ట్ బ్యాగ్లోనే పెట్టడం వల్ల వాళ్ళు బస్సు ఎక్కడం జరిగింది. వితిన్ 2 minutesలో వాళ్ళు అన్ని రోజులో ఉన్న బ్యాగ్స్ అని చెక్ చేసిరు. ఒక బ్యాగ్లో వీళ్ళకి క్యాష్ దొరికింది. దొరకగానే ఎమ్మటే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అది కూడా వీళ్ళు హైవేలో ఉన్న చాలా ఎక్కువ బస్సెస్ ఆగే లొకేషన్స్ సెలెక్ట్ చేస్తారు. వెహికల్ కూడా ఒకటి బయట రెడీగా పెట్టుకుంటారు, ఎవరైనా వస్తే కూడా ఎమ్మటే పారిపోయే విధంగా. అట్ ద సేమ్ టైం ఒక నక్లర్ కూడా ఉంటుంది, ఎవరైనా పట్టుకున్నా కూడా ఎమ్మటే వాళ్ళని కొట్టేసి పారిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే మనం వీళ్ళకి సంబంధించి వీ హ్యావ్ రికవర్డ్ ద వెహికల్ ఆల్సో, వీ హ్యావ్ రికవర్డ్ ది ఎంటైర్ ప్రాపర్టీ ఆల్సో. అండ్ ఆల్సో ఈ గ్రామానికి ఈ మండలానికి సంబంధించిన వాళ్ళలో కూడా ఇంకా పాత అఫెన్స్ కూడా వీళ్ళు చేసినట్టు మనం ఇంకా మాకు కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఇవాళ అతన్ని రిమాండ్కి పంపిస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ చేసిన తర్వాత పాత అఫెన్స్లు ఏమున్నాయి కూడా మనము వర్కౌట్ చేయడం జరుగుతుంది. అయితే ఇతని ఫింగర్ ప్రింట్ మాత్రం 2018లో ఒక కేసులో మనకి ఐడెంటిఫై అయింది. దిస్ ఈజ్ సెకండ్ అఫెన్స్ ఆన్ పేపర్. చాలా వరకు ఏమవుతుందంటే వీళ్ళని పట్టుకోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ లేకపోతే వాళ్ళందరూ కూడా వీళ్ళని అరెస్ట్ కాకుండా మనీ రిటర్న్ ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళడం వల్ల వీళ్ళు చాలా వరకు అఫెన్స్ అనేవి రిపీటెడ్గా చేయడం జరుగుతున్నాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళతో కూడా చాలా వరకు సపోర్ట్ మాకు అందింది. అక్కడ ఉన్న యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏఎస్పీ గారు ప్లస్ ఎస్పీ గారు కూడా చాలా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఫస్ట్ టైం మనం ఈ అఫెండర్స్ని తార్ నుంచి తీసుకొని రావడం జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ ఇవాళ మనం మన దగ్గర అయిన అఫెన్స్లో టోటల్గా 4 members హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్. వీ హ్యావ్ అప్రిహెండెడ్ మొహమ్మద్ అస్రఫ్ ఖాన్, ఈజ్ ఏజ్డ్ అబౌట్ 42, మన్వర్ తాలూకా. ఇంకా 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. అండ్ వాళ్ళల్లో లయీబ్ ఖాన్ ఒకడు, అక్రమ్ ఖాన్ ఒకడు, మహబూబ్ ఖాన్, వీళ్ళందరూ కూడా సేమ్ విలేజ్. ఇందులో మెయిన్ కింగ్ పిన్ ప్లాన్ వేసి డైరెక్షన్ చేసి ఎట్లా చేయాలనేది కూడా మొత్తము విల్ బి డన్ బై మొహమ్మద్ అస్రఫ్ అండ్ హీ ఈస్ బీన్ అప్రిహెండెడ్. అయితే ఇదంతా కూడా ప్రాపర్గా మన డిఎస్పీ గారు ప్లస్ మన సిఐ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ టీమ్ మొత్తం ప్రాపర్గా ఫామ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్ఐ వెంకటరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ విష్ణు, కానిస్టేబుల్ రబానీ, పుష్పగిరి అండ్ సత్యనారాయణ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఆ ఊళ్ళలో ఒక 1 వీక్ దాకా ఉండి
వాళ్ళని ప్రాపర్గా అప్రిహెండ్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.